హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దెబిరి 31వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరం. చక్కగా దేవుడి సంవత్సరం అంతా కాచి కాపాడి నూతనమైన సంవత్సరాలు అడుగు పెట్టడానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. కృప చూపుతూ ఆయన ఇచ్చిన వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఇంకా ఈ యొక్క సంవత్సరంలో ఇంకా నా పట్ల అద్భుతం చేయలేదేంటి, నా పట్ల ఇంకా దేవుడు ఆశ్చర్యమైన కార్యము చేయలేదేంటి ప్రభువా ఇంకెంతకాలం అని ఎదురు చూస్తూ ఒకవేళ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నావేమో, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న అంశం, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇంకొకటి, తన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మరచిపోడు. ప్రేమను ఎలా చూపించావండి? నామము, యేసునామము అని రాసుకుని దాన్ని గట్టిగా పెట్టేసుకుంటే ప్రేమ వస్తుందా? బైబిల్ని గట్టిగా పట్టుకుంటే ప్రేమ వస్తుందా? కాదు. ప్రేమ గౌరవాన్ని చూపిస్తుంది. ప్రేమ ఒక మాట అననివ్వదు. ఎవరన్నా ప్రేమించారనుకోండి, వాళ్ళని ఒక మాట అనేటప్పటికి వీళ్ళకి ఎంత రోషాలు వస్తూ ఉంటాయో. నన్నేమన్నా అంటాను కానీ వాళ్ళని ఒక మాటగా అనకంటుంటారు వీళ్ళు. ప్రేమ గౌరవాన్ని ఇస్తుంది. వాళ్ళని ఒక మాట అన్నా వాళ్ళకి హాని కలిగిన చూసి తట్టుకోలేదు. అలాగే యేసయ్య నామం నువ్వు పట్టుకొని దేవుని నామము దూషించబడకుండా, దేవుని నామము వ్యర్థముగా అన్యజనుల నోట అది పలు విధాలుగా మాట్లాడకుండా నీవు నిలబడుతున్నావు చూడు. ఆ నామాన్ని బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని నామాన్ని నువ్వు హెచ్చిస్తూ ఉండు. దేవుడు అన్నాడు, గణపరచువారిని, ఆయనను గణపరచువారిని దేవుడు ఏం చేస్తాడమ్మా? గణపరుస్తాడు. దేవుడు ఖచ్చితంగా గణపరుస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేసి ముగించారు. విశ్వాసం ఉంచు, ప్రార్థనాపూర్వకంగా 2026వ సంవత్సరంలో అడుగుపెట్టు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు ఆయన జరిగించాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.